కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్ హాల్లో పబ్లిక్ సేఫ్టీ అంబాసిడర్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్పీ హాజరై మాట్లాడారు. విద్యార్థులకు రోడ్ సేఫ్టీ, సైబర్ సేఫ్టీ, ఉమెన్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కమిటీ, హెల్త్ అండ్ వెల్నెస్, సోషల్ రెస్పాన్సిబిలిటీ అంశాలపై అవగాహన కల్పించారు. వీటికి సంబంధించిన వీడియోలను విద్యార్థులకు చూపించారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉంటుందని అన్నారు. విద్యార్థి దశలోనే అనుకున్న విజయాన్ని సాధించవచ్చని పేర్కొన్నారు. మన ఆర్యభట్ట కళాశాల నుండి సత్యనారాయణ సార్ గారు మాట్లాడుతుందో కోరుచున్నాను. వేదికను అలంకరించినటువంటి జిల్లా ప్రతి ఒక్కరు చైతన్యవంతులై ఈ రోజు మనం ఇచ్చే సెషన్ ఆధారంగా అద్భుతమైన అవకాశం దొరికింది. నిజానికి మనం కాలేజీలో మనం చేస్తే అంత గురించి ఎవరు గుర్తించట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. సెట్ చేస్తారో ఇంకొక 2 విషయాలు చెప్తాను. ఏటీఎంలో చెప్పింది ఇంతకుముందు విషయం చెప్పినట్టుగా ఏటీఎం సెంటర్లోకి మనం వెళ్ళిన తర్వాత ఏజ్డ్ పర్సన్స్ని ప్రోగ్రామ్ నడుస్తుంది గైడెన్స్ ఎస్పీ మేడం. సో చాలా సంతోషం. సో సమాజం అభివృద్ధి కోసం సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రోగ్రాంలో సేఫ్టీ లో దృష్టి పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. సో 6 types ఆఫ్ వర్టికల్స్ ఉన్నాయి. రోడ్ సేఫ్టీ, సైబర్ సేఫ్టీ, హ్యూమన్ సేఫ్టీ, యాంటీ డ్రగ్ program, health and you are the future of the society, state and nation. At your age, you are in college, ఇప్పుడు స్టడీ చేస్తున్నారు. అండ్ మీ సేఫ్టీ అండ్ సొసైటీ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. లో రోడ్ మీద ఒక డెత్ అవుతుంది. సో ఇట్ ఈస్ చాలా పెద్ద నెంబర్ ఉంది. అండ్ నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్, ఇంజరీస్ చాలా ఉంటాయి. సో రోడ్ సేఫ్టీ మీద కూడా ఈరోజు మీకు ఒక ప్రెజెంటేషన్ ఇస్తారు పోలీస్ ఆఫీసర్స్. సో అందరూ రోడ్లు. సెకండ్, సైబర్ సేఫ్టీ. ఇప్పుడు చూస్తే సైబర్ క్రైమ్స్ చాలా పెరుగుతున్నాయి, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఉంటున్నాయి. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ దాని గురించి కూడా అవగాహన కల్పించాలి. సో అది సెకండ్ ఇష్యూ. విమెన్స్ సేఫ్టీ, విమెన్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి క్రైమ్స్ ఉన్నాయి, అది కూడా 50% ఆఫ్ అవర్ సొసైటీ అసిస్టెన్స్. సో హెల్త్ అండ్ సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అన్ని సీజన్స్లో వేరే వేరే డిసీజెస్ వస్తున్నాయి. మాన్సూన్ సీజన్లో డెంగీ, మలేరియా. సో అప్పుడు కూడా మీరు కూడా మీ సొసైటీలో, మీ కాలనీలో, మీ గ్రామంలో ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కూడా చాలా క్రైమ్స్ ఇప్పుడు వస్తున్నాయి. సో బట్ సోషల్ మీడియా రెస్పాన్సిబుల్ యూజ్ చేస్తే యూ కెన్ రిపోర్ట్ ఎనీ crime, or if your society is not getting cleaned, or village lo cleaning cheyadam ledu, adi kuda report cheyali. So not just from policing point of view, I request you to be ambassadors of government as such, and anni vishayalo meeru